సిద్ధార్థ మెడికల్ కళాశాల అలుమిని అసోసియేషన్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన బ్లడ్ బ్యాంకుకు అవసరమైన పరికరాలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆయన సూచించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అలుమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో 75 లక్షల రూపాయల విలువ చేసే వైద్య పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈ అధునాతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు అవసరమైన అధునాతన పరికరాలను అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో మరే బ్లడ్ బ్యాంకులో లేని అధునాతన పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు అందజేయడం మంచి పరిణామమన్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో చూపిస్తున్న చొరవను కలెక్టర్ ప్రశంసించారు. ఇదే సేవా దృక్పథాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన కోరారు. సిద్ధార్థ అల్యూమినియం అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అమర్నాథ్, ఇక అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో అధునాతన సదుపాయాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉందని గమనించి తమ అల్యూమిని అసోసియేషన్ తరపున 75 లక్షల రూపాయల విలువైన అధునాతన పరికరాలను అందజేశామన్నారు. దీనివల్ల ట్రామా, సర్జరీ కేసులకు ఈ సదుపాయాలు ఉపకరిస్తాయని అన్నారు. భవిష్యత్తులో తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా తమ సేవలు విస్తరిస్తామని తెలిపారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ, తమ కళాశాల అలుమిని అసోసియేషన్ తరపున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు అవసరమైన పరికరాలను సమకూర్చడం ముదావహనమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆసుపత్రి సూపరింటెండెంట్ జి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళ డొనేషన్తో వినూత్నమైన అట్లాగే అడ్వాన్స్డ్ బ్లడ్ డొనేషన్ ఎక్విప్మెంట్స్ని, బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చడం జరిగింది. దాదాపు 75 లక్షలు అల్యూమినీస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమినీస్ సీనియర్ డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇది చాలా మంచి పరిణామము. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ విత్ 3 years ఏఎంసీతో కూడా ఇక్కడ పెట్టడము చాలా హర్షదాయకము. ప్రతి ఒక్కరికి ఈ డొనేషన్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి P4 కార్యక్రమం అని భావిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ముందుకెళ్లారు, వాళ్ళు ఎంతో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ పే బ్యాక్ టు సొసైటీ అని ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉపయోగపడాలి. వాళ్ళకి మనము ఆధునిక ఈ యంత్రాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, బ్లడ్ డొనేషన్కి సహకరించాలని వాళ్ళు ముందుకు చేసిన ఈ ఇనిషియేటివ్ అయితే ఉందో చాలా స్వాగతార్హం, అలాగే ప్రశంసనీయార్హము. వాళ్ళకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వాళ్ళు చేస్తూ మన జీజీహెచ్ని, అట్లాగే మన స్టేటు, అలాగే మన రాష్ట్రం, మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి, సీనియర్స్కి, అలాగే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్ఎంసీ అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఒక 15 ఎక్విప్మెంట్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిసీవ్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా స్టెరైల్ కనెక్టింగ్ డివైస్. ఈ డివైస్ ద్వారా మనం పీడియాట్రిక్ పేషెంట్స్కి మనం అక్యురేట్గా వాళ్ళకి ఎంత వాల్యూమ్ అవసరం ఉంటుందో స్టెరైల్ కండిషన్స్లో మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. దీనివల్ల మనం కాంపోనెంట్స్ సపరేట్ చేయొచ్చు. లైక్ హోల్ బ్లడ్ నుంచి పీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్కి ఏ కాంపోనెంట్ అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి వాల్యూమ్ ఓవర్లోడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యురేట్ కాంపోనెంట్ ఇవ్వడం వల్ల వాడి పేషెంట్కి మంచి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ జెల్ కార్డ్ ట్యూబ్ టెక్నాలజీ. ఇది ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మినిమం క్రాస్ మ్యాచింగ్ 45 minutes పడుతుంది. అలాంటిది ఈ జెల్ టెక్నాలజీ ద్వారా వితిన్ 15 minutesలో 1 drop ఆఫ్ బ్లడ్ లైక్ 15 microlitersతో మనం క్రాస్ మ్యాచ్ చేసి అక్యురేట్ సెన్సిటివిటీతో ద్వారా మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల లైక్ బాంబే బ్లడ్ గ్రూప్ అయితేనేమి, పారా బాంబే, ఆటో యాంటీబాడీస్, లైక్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం అందులో చెక్ చేసి మనం చూడడం జరుగుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈరోజు ఒక 15 లైక్ 75 lakhs వర్త్ ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా మనం సర్వ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఆల్యూమిని అందరికీ, ముఖ్యంగా డాక్టర్ అమర్నాథ్ సార్ ఫస్ట్ నుంచి కూడా మనకు ఫాలోఅప్ చేస్తున్నారు. అందరికీ కూడా మనం పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అండ్ మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఫర్దర్గా కూడా మాకు ఇంకా హీమోఫిలియా క్లినిక్స్, డే కేర్ సెంటర్ ఫర్ తలసీమియా పేషెంట్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాము. అండ్ ఫర్దర్ స్టెమ్ సెల్ కలెక్షన్ అండ్ హెచ్ఎల్ఏ టైపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్కి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాము. నమస్తే అండి, నేను డాక్టర్ అమ్మన్న నల్మాటి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ. ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్కి మా సిద్ధార్థ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఫండ్ వేసి ఒక 75 లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ కింద చేయడానికి అవకాశం ఇచ్చారు మాకు ఈ గవర్నమెంట్ ద్వారా. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్, దానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన స్టేట్ హెడ్ హాస్పిటల్ కింద ఉంటుంది. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ ఉంటేనే ఆ హాస్పిటల్లో అన్ని సర్వీసులు జరుగుతాయి. ఒక ట్రామా ఉన్నా, ఒక సర్జరీస్ అయినా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కొంచెం బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ లోపం వలన పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఈరోజు విజయవాడలో ఏది కావాల్సిన బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇది. ప్లేట్లెట్స్ కానీ, అదర్ సెల్ సెపరేటర్స్ కానీ, బ్లడ్ కానీ ఏదైనా సరే ఏ కెపాసిటీలో అయినా సరే హ్యాండిల్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్లో. ఆ అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెయిన్గా అరుణ్ మిశ్రా అని మా 5th బ్యాచ్ స్టూడెంటు, అరుణ్ మిత్ర ఆయన పేరు, ఆయన 30 లక్షలు ఇచ్చాడు. మిగిలినంతా అందరం కలిసి ఫండ్ వేసి ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేయడం అయింది. సుదినం మాకు సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక 75 లక్షల రూపాయలు విలువైనటువంటి అత్యాధునిక పరికరాలు బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేయడం జరిగింది. అందులో కార్యక్రమంగానే ఇవాళ మన కలెక్టర్ గారితో ఇనాగ్రేట్ చేయిస్తున్నాము. ఈ ఎక్విప్మెంటు ఎందుకంటే మా ఎగ్జిస్టింగ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ జీజీహెచ్ విజయవాడలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ని అప్గ్రేడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే వేరే మెడికల్ కాలేజీ కంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో సదుపాయాలు బాగున్నాయి, లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయని ఆ విషయం తీసుకురావడానికి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల సహకారంతో. ఇందులో ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక అరుణ్ మిత్ర అని చెప్పి సార్ చెప్పారు ఇందాక, అతనితో పాటు మిగతా స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కలిసి డొనేట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఇచ్చినట్టు ఎక్విప్మెంట్ 3-4 ఎక్విప్మెంట్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లల బ్లడ్ ఎక్కించేటప్పుడు ఆ సపరేట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ సపరేట్ చేసి చిన్నపిల్లవాడికి 10 ml 20 ml 30 ml అని ఇచ్చేసి మిగతాది 350లో మిగతాది ఆ 320 అలాగే ఉంచి తర్వాత కూడా వాడుకోవచ్చు. అది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనమాట, అది వేరే చోట ఎక్కడ లేదు. అలాగే రిఫ్రిజిరేట్ సెంట్రిఫ్యూజ్ అని ఉంటుంది. బ్లడ్లో ఉన్న కంపోనెంట్స్ని ప్యాకెట్ సెల్స్గా కానీ, ప్లేట్లెట్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది అప్గ్రేడ్ చేయడం జరిగింది, కొత్త పరికరం అనమాట. అలాగే క్రాస్ మ్యాచింగు, బ్లడ్ గ్రూపింగ్ చేసేటప్పుడు అది వరకు కొంత టైం తీసుకునేది ఇప్పుడు చాలా షార్ట్ పీరియడ్లో చాలా ఎక్కువ మందికి ఒకేసారి బ్లడ్ గ్రూపింగ్ కానీ ఇలాంటి క్రాస్ మ్యాచింగ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ అదివరకు మా దగ్గర ఉన్నా కానీ అది ఓల్డ్ టెక్నిక్తో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఈ పూర్వ విద్యార్థుల సౌకర్యంతో మేము సమకూర్చున్నటువంటి ఎక్విప్మెంట్తో ఒక నెంబర్ 1 బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయడానికి బాగా తోడ్పడిందండి. సో యాజ్ అ ప్రిన్సిపల్గా అలాగే నేను ఓల్డ్ స్టూడెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనమాట. సో నా తోటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ యాజ్ అ ప్రిన్సిపల్గా ఈ కార్యక్రమానికి అందుబాటుకు వచ్చి దీంట్లో మాకు కంట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్టేట్లో ఎక్కడ లేనట్టుగా మా దగ్గర బ్లడ్ బ్యాంక్ ట్రాన్స్ఫ్యూజన్ స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గర 2 ఉన్నారు, డాక్టర్ రంజిత అండ్ డాక్టర్ అనిత. సో వీరి సహకారంతో ప్లస్ పూర్వ విద్యార్థుల సహకారంతో అమ్మన్న గారు అయితేనేమి, వాళ్ళ టీం అయితేనేమి చాలా ఇంపార్టెంట్ విభాగాన్ని డెవలప్ చేయడంలో వాళ్ళ కృషి అందించారు. సో ఇవాళ మేము సగర్వంగా చెప్పుకోగలము జీజీహెచ్ విజయవాడలో ఉన్న సౌకర్యాలు ఏ హాస్పిటల్లోనూ లేవని. సో ఇలాగే కొనసాగిస్తామని. తర్వాత మా కొత్త బ్లాక్ ఒకటి ఓపెన్ అవుతుంది, క్రిటికల్ కేర్ బ్లాక్. అందులో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలని మేము అనుకుంటున్నాం. దానికి తగిన సహకారాలు కలెక్టర్ గారు అందిస్తారని చెప్పారు. సో వారి సహకారంతో, గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఈ విధంగా మేము ముందుకెళ్దామని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.